శాస్త్ర కార్తీక పురాణం 25వ అధ్యాయం. అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకీ అనర్థము వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటులా అనుకూలించునో అటులనే చేయము. ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి. అంతా అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశీనిష్ఠును విడచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు. జలపానము చేయటం వలన బ్రాహ్మణుని అవమానించుటయూ కాదు, ద్వాదశిని విడుచుటయూ కాదు. అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందింపడు, నా తొల్లి పుణ్యము నశింపదు. కాన జలపానమునరించి యూరకుందును అని వారి ఎదుటనే జలపానమునరించెను. అంబరీషుడు జలపానమునరించిన మరుక్షణముననే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహా రౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు క్రొక్కుతూ, ఓరి మదాంధ, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజించితివి. ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి. ఆ అన్నము పెట్టెదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినిన వాడు మలభక్షకుడగును. అట్టి అధముడు మరు జన్మలో పురుగై పుట్టును. నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహి వగుదువే కాని హరి భక్తుడ వెట్లు కాగలవు. శ్రీహరి బ్రాహ్మణావమానమును సహింపడు. మమ్మే అవమానించుట ఎనినా శ్రీహరిని అవమానించుటయే. నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు. నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడవై ఉన్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యమనరించితివి. అంబరీష, నీ వెట్లు పవిత్ర రాజకుటుంబములో పుట్టినాడవురా. నీ వంశము కళంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు ముని కోపమునకు గడగడ వణికెను. ముకుళిత హస్తములతో, మహానుభావ, నేను ధర్మహీనుడను. నా అజ్ఞానముచే నేను ఈ కార్యము చేసి తిని నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయాదాక్షిణ్యములు కలవారు కాన నన్ను కాపాడుడని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమ కాలితో తన్ని దోషికి శాపమియ్యకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగను, రెండవ జన్మలో తాబేలుగను, మూడవ జన్మలో పందిగను, నాలుగవ జన్మలో సింహముగను, ఐదవ జన్మలో వామనునిగాను, ఆరవ జన్మలో క్రూరుడిగను బ్రాహ్మణుడుగను, ఏడవ జన్మలో మూఢుడవైన రాజుగను, ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజుగను, తొమ్మిదవ జన్మలో పాషండ మతస్థునిగను, పదవ జన్మలో పాప బుద్ధి గల దయ్యలేని బ్రాహ్మణుడుగను పుట్టెదవుగా కాయని వెనక ముందులా ఆలోచింపగా చెప్పించెను. ఇంకనూ కోపము తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుక్తులవుతుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండుటకు అంబరీషుని హృదయములో ప్రవేశించి, మునివర్య, అటులనే మీ శాపమును అనుభవింతునని ప్రాధేయపడెను. కానీ దూర్వాసుడింకనూ కోపం పెంచుకుని శాసించపోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టాను. ఆ సుదర్శనము కోటి సూర్య ప్రభలతో అగ్ని జ్వాలలు క్రొక్కుతూ దుర్వాసునిపై పడబోయెను. అంత దుర్వాసుడు ఆ చక్రము తనను మసి చేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచటి నుండి బ్రతుకు జీవుడా అని పరుగిడెను. మహా తేజస్సుతో చక్రాయుధము దూర్వాసుని తరుముచుండెను. దూర్వాసుడు తనను కాపాడుమని భూలోకమున ఉన్న మహామునులను, దేవలోకమున దేవేంద్రుని, బ్రహ్మలోకమునకు వెళ్ళి బ్రహ్మదేవుని, కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము బారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయిరి. ఇటుల 25వ అధ్యాయం సంపూర్ణం.